హాయ్ అండి, ఈరోజు అయితే బ్రెడ్ తోటి సింపుల్గా అలాగే హెల్తీగా షుగర్ ఏమీ యూస్ చేయకుండా చేసుకునే లడ్డూలు చూసేద్దాము. మన ఇంట్లో అప్పుడప్పుడు బ్రెడ్ తెచ్చుకుంటాం కదా, దాంట్లో అయితే లాస్ట్ కొన్ని పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి. నేనైతే ఒక 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తోటి ఈ స్వీట్ చేస్తున్నాను. ముందుగా బ్రెడ్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం బ్రెడ్ని పీసెస్గా వేసుకొని తీసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలాగని మరీ బరకగా కాదు, మీడియంగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే మనం లడ్డూలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 1.5 కప్ వరకు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చు. దీంట్లో మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కానీ తినలేము, అందుకే 1/2 కప్ అయితే సరిపోతుంది. బెల్లం ఏం పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ దాంట్లో వాటర్లో కరిగిపోతే సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. బెల్లం అంతా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచి ఇంకా తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. బ్రెడ్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతోటి ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది. బ్రెడ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక బెల్లం కరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇలా వడకట్టుకుంటే దాంట్లో ఏమైనా నలకలు ఉన్నా కానీ మనకి స్వీట్లో తగలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు బెల్లం వాటర్ పోసాం కదా, అదంతా బ్రెడ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్లోనే ఇదంతా రెడీ అయిపోతుందండి. చూడండి, కలుపుతుంటేనే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, మనమంతా మిక్స్ చేస్తుంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఇలా అప్పటికప్పుడు బ్రెడ్ తోటైతే లడ్డూల్లాగా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో అశ్విని అడ్డా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.